కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడచువానిని నేను రక్షింతును. 50వ కీర్తన 23వ వచనం. తపస్సు కాల ధ్యానము 12వ రోజు. ఈరోజు మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము మరియు 16వ వచనం నుండి 20వ వచనం వరకు ఇవ్వబడింది. ఈ పట్టణం మొదలయ్యే విధానం చాలా కఠినమైన మాటల్లాగా మనకి చదువుతున్నప్పుడే అర్థమైపోతుంది. సొదొమ పాలకులారా, ప్రభువు పలుకులు ఆలింపుడు, గొమొర్రా పౌరులారా, మన దేవుని ఉపదేశములు వినుడు. ఎవరిని పిలుస్తున్నారు దేవుడు సొదొమ గొమొర్రా అని? యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని ఎలా పిలుస్తున్నారు యావే దేవుడు? ఈ రెండు పట్టణాల పేర్లు వింటే మనకు పాత నిబంధనలు మనకు తెలుసు. సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలు పాపానికి గుర్తు. పాపానికి మాత్రమే కాదు, పాపం చేస్తే ఏమవుతుందో కూడా వాళ్ళు ఒక ఉదాహరణ. దేవుని శిక్షకి వాళ్ళు ఎలా గురయ్యారో, అగ్ని గంధకాల రూపంలో దేవుడు ఆ రెండు పట్టణాలని ఎలా నాశనం చేశారు అనేది కూడా ఆదికాండంలో మనం చూసాం. ఈ రెండు పట్టణాల యొక్క పాపం ఏంటి అని అడిగితే అందరూ సర్వసాధారణంగా చెప్పేది లైంగికమైనటువంటి పాపాలని కానీ, లేదా స్వలింగ సంపర్కము, హోమోసెక్షువాలిటీ. ఇవే ఈ రెండు పట్టణాల యొక్క పాపాలు అనుకుంటారు. కానీ ఆదికాండము 18, 19 అధ్యాయాలు మనం సరిగ్గా చదివితే అక్కడ మనకు కనిపించే పాపాలు ఇంకా ఇతరమైనవి కూడా ఉంటాయి. అబ్రహాము గురించి మనకు తెలుసు. 100 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు కూడా సంతానం కోసం తను చేసేటువంటి ప్రార్థన, తన ఎదురుచూపు అనేది నెరవేరలేదు. దేవుని మాట విని తన స్వదేశాన్ని విడిచిపెట్టినప్పుడు అది నెరవేరలేదు. దేవునికి విధేయుడిగా వేరే దేశానికి వచ్చి స్థిరపడినప్పుడు నెరవేరలేదు. దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచి చెప్పిన ప్రతీది చేసినా కూడా ఇంకా నెరవేరలేదు. వీటన్నిటికీ కూడా ఒక నెరవేర్పు అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ 18వ అధ్యాయంలో గుర్తు తెలియనటువంటి 3 వ్యక్తులు, స్ట్రేంజర్స్ అని అంటాం, అనామకులైన వాళ్ళకి, ఎవరో తెలియనటువంటి వాళ్ళకి, అపరిచితులకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ ఆతిథ్యం రూపంలోనే తన యొక్క ఎదురుచూపు అంతా కూడా ముగిసిపోతుంది. వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా మీకు కుమారుడు కలుగుతాడు అనేటువంటి విషయాన్ని అపరిచితులకు ఇచ్చినటువంటి ఆతిథ్యం రూపంలో దేవుడు వాళ్ళని దీవిస్తాడు. వచ్చిన వాళ్ళు సన్మనస్కులని కానీ, దేవుని ప్రతినిధులను కానీ, దేవుడని కానీ ఇవేమీ కూడా తెలియదు. తనకు సంబంధం లేకపోయినా దారిన వెళ్ళేటువంటి ప్రయాణికులకి తను ఇచ్చినటువంటి ఆతిథ్యమే తనకు దీవెనగా మారింది. పరదేశులైనటువంటి వాళ్ళకి తను ఇచ్చినటువంటి ఆతిథ్యం ఎంత గొప్పగా ఉంటుందంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళకి నమస్కరించి తాగడానికి నీళ్లు, ఇంతసేపు మీరు కాసేపు సేద తీరండి అని చెప్పి తినడానికి రొట్టెలు, మాంసము, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు అబ్రహాము. తన ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, ఇప్పుడు నేను సొదొమ గొమొర్రాకి వెళతాను, వాళ్ళ పాడు పని, వాళ్ళ పాపం పైకి పొక్కింది, పాపం పండింది అని చెప్పి నేను నిజం తెలుసుకోవడానికి వెళుతూ ఉన్నాను అని అడగటం. ఆ తర్వాత అబ్రహాము మంచివాడు అవటం చేత ఆ పట్టణాలని నాశనం చేయొద్దు అని బ్రతిమాలుతూ 10 మంది ఉంటే చివరికి ఆ పట్టణాన్ని నాశనం చెయ్యరా అనే వరకు వచ్చి, అక్కడ కూడా అబ్రహాము బహుశా ఎందుకు వెనక్కి వెళ్ళిపోతాడంటే ఖచ్చితంగా 10 మంది మంచివాళ్ళైనా ఉంటారు అనే ధైర్యంతో తను వెనక్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు సొదొమ గొమొర్రా గురించి మనం చూస్తే, ఎలా అయితే అబ్రహాము దగ్గరికి గుర్తు తెలియని వ్యక్తులు, అతిథులు ఎలా అయితే వస్తారో అలానే సొదొమ గొమొర్రా కూడా వెళ్ళినప్పుడు లోతు ఆతిథ్యం ఇస్తాడు. అక్కడ నుండి మనం సొదొమ గొమొర్రా ప్రజలను చూస్తే వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తారంటే, ఈ రాత్రి మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని బయటికి పిలిస్తే మేము వారిని కూడాలి అనేటువంటి మాట ఉపయోగించబడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ లైంగికమైనటువంటి పాపం గురించి చెప్పబడింది. కానీ శరణు కోరి వచ్చిన వాళ్ళు, అపరిచితులు, అనామకులు, అతిథులైనటువంటి వాళ్ళ పట్ల నెనరు కలిగి ఉండటం, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం అనేది యూదుల సాంప్రదాయంలో చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే తన కుమార్తెల ప్రాణాలు అడ్డుగా పెట్టి వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ అతిథుల్ని మాత్రం గౌరవిద్దాం అనేటువంటి మాట లోతు చెప్పటం మనం చూస్తాం. వీళ్ళ పాపం కేవలం లైంగికమైనది మాత్రమే కాదు, డామినేషన్, పెత్తనం చలాయించటం, అబ్యూస్,
వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగపరిచి శరణార్థులైన వాళ్ళు, నీడ కోరి వచ్చిన వాళ్ళు, భోజనం కోసం వచ్చిన వాళ్ళు, అతిథులుగా వచ్చిన వాళ్ళని గౌరవించకపోగా వాళ్ళ బలహీనతని అదునుగా చేసుకుని ఒక అవకాశంగా మార్చుకుని వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు వినియోగించుకోవటం, సోదర ప్రేమను పూర్తిగా తృణీకరించటం. సొదొమ గొమొర్రాలు పూర్తిగా అబ్రహాము యొక్క ఆతిథ్యానికి విరుద్ధంగా ఉంటాయి. దేవుడు చెప్పాడు కదా, నేను వెళ్ళి పరీక్షిస్తాను వాళ్ళ పాపాలు నిజంగా శిక్షకు తగినవో కాదు అనేది. ఎలా పరీక్షిస్తారు అంటే, దేవుడు వెళ్ళి వాళ్ళని ప్రశ్నలు అడిగి దాని ద్వారా వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళని తెలియటం కాదు. ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేది తనను ఏమీ చేయలేని వాళ్ళని, అనామకులైన వాళ్ళని, హెల్ప్లెస్ పీపుల్ అంటాం, ఎవరైతే దిక్కులేని వాళ్ళు ఉంటారో వాళ్ళతో ప్రవర్తించే తీరును బట్టి అర్థమవుతుంది. అబ్రహాము పరదేశీయులకి, అనామకులకి ఆతిథ్యం ఇవ్వటం ద్వారా 100 సంవత్సరాల తన నిరీక్షణంతా కూడా ఆ క్షణం పూర్తిగా నెరవేరింది. అది దైవత్వం. దీనికి పూర్తిగా విరుద్ధంగా సొదొమ గొమొర్రాల యొక్క పాపం ఏంటి అంటే, వాళ్ళ శరణు కోరి వాళ్ళ ఆతిథ్యం కోసం వచ్చిన వాళ్ళని అవమానపరచటం, వాళ్ళని మనుషులుగా చూడకుండా వాళ్ళను తృప్తిపరుచుకునేటువంటి, వాళ్ళకిష్టం వచ్చినట్టుగా వాడుకునేటువంటి మనుషులుగా చూడటం, ఇది వాళ్ళ పాపం. ఏం జరుగుతుంది ఒకవేళ లైంగికంగా వాళ్ళతో పాపం చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళే చెప్తారు, వారికంటే ముందు నిన్ను ఎక్కువగా అవమానపరుతుమని. వచ్చిన వాళ్ళని అవమానపరచటం, అతిథులని అవమానపరచటం, సరిగ్గా వాళ్ళకి ఆతిథ్యమిచ్చి వాళ్ళని ఆదుకోలేకపోవటం, ఇది అసలైన పాపం. సోదర ప్రేమకి విరుద్ధమైనటువంటి పాపాలు ఇవి. వాటిలో లైంగిక పాపం అనేది వాటిలో ఒకటి. ఇదే విషయాన్ని మనం యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనంలో మనం చూడవచ్చు. నీ చెల్లెలైన సొదొమ ఆమె కుమార్తెల పాపములు ఏమనగా, పొగరు, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితిలో నుండుట, అవి దీనులను దరిద్రులను పట్టించుకొనలేదు. ఇది అసలైన పాపం. దేవుడు అనామకుడిగా మన దగ్గరకు వచ్చినప్పుడు, సాయం కోరి మనకి శరణార్థిగా వచ్చినప్పుడు ఆదుకుంటే అది అబ్రహాము ఆతిథ్యం అవుతుంది. ఆదుకోకుండా వాళ్ళని మన ఉపయోగం కోసం వాళ్ళని వినియోగించుకుంటే అది సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపము. ఇది చాలా చాలా బలమైనటువంటి ఒక సందేశం. ఎందుకంటే అబ్రహాము యొక్క నిరీక్షణ అంతా కూడా అనామకులకు చేసినటువంటి సాయంలో నెరవేరింది. సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపం అంతా కూడా అనామకులతో ప్రవర్తించినటువంటి తీరులో బయటపడింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, యెరూషలేము ప్రజల్ని వాళ్ళతో ఎందుకు పోలుస్తున్నారు? దీనికి సమాధానం మొదటి పట్టణంలో వాళ్ళు జీవించే పాపపు జీవితం అయితే, భక్తి కీర్తనలో మనకు కనిపిస్తుంది. మీ బలులు నాకు అవసరమా? మీరు మంచి జీవితం జీవించకుండా మీరు అర్పించేటువంటి జంతువులు నాకేమన్నా కావాలా అని చాలా బలమైనటువంటి మాటలు, అదొక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి తండ్రి స్వరం మనకందరూ కనిపిస్తుంది. ఈ కోణంలో మనం సువిశేషాన్ని చదివితే, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు, ఓ రకంగా దేవుని సేవకులని చెప్పచ్చు. వాళ్ళు పెత్తనం చాలా ఇస్తూ 10 మంది వాళ్ళకి దండాలు పెట్టాలి అని కోరుకుంటూ వాళ్ళ మీద ఒక భారముగా మారిపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అగ్రస్థానం వాళ్ళదే కావాలి, వాళ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి, 10 మంది వాళ్ళని పలకరించాలి. వాళ్ళు బోధించే బోధన సాయం కాకపోగా పేదవాళ్ళకి, విధవరాళ్ళకి భారం అయిపోతుంది. ఎన్ని సంఘాల్లో ఇది మనం చూడట్లేదు? దశమ భాగాలని, చందాలని, విరాళాలని పేదవాళ్ల మీద వాళ్ళు మొయ్యలేనటువంటి భారాన్ని మోస్తూ ఉంటే, యేసుక్రీస్తు చెప్పే మాటల్ని ఈరోజు మొదటి పట్టణానికి మనం అనుగుణంగా చూస్తే, పక్కవాడి జీవితాన్ని భారంగా మార్చే వాళ్ళందరూ సొదొమ గొమొర్రా ప్రజలతో సమానం. అది ఎవరైనా కూడా, దేవుని సేవకులు కావచ్చు, ఇంట్లో ఉన్న కొడుకులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా మన తోటి వాళ్ళ భారాన్ని మనం తగ్గిస్తే అబ్రహాం అవుతాం. మన తోటి వాళ్ళకి మనం భారంగా మారితే సొదొమ గొమొర్రా ప్రజలం అవుతాం, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులం అవుతాం. ఇది సోదర ప్రేమకి పూర్తిగా విరుద్ధం. ద సిన్ ఆఫ్ సోడమ్ అండ్ గొమొర్రా ఈజ్ అబ్సల్యూట్ రిజెక్షన్ ఆఫ్ లవ్ ఆఫ్ నేబర్. ఇసుమంత కూడా సోదర ప్రేమ లేకుండా అర్పించే అర్పణలు కానీ, చందాలు కానీ, విరాళాలు కానీ, చేసేటువంటి బలులు కానీ, ఇవేమీ కూడా నాకు అక్కర్లేదని దేవుడు చెబుతున్నాడు. మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. మనం ఎవరికైనా భారంగా మారుతున్నామా? లేదా మన వల్ల ఎదుటి వాళ్ళ భారాన్ని తగ్గించే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నామా? ఈరోజు మనం అర్పించే అర్పణ ఓ 3 రోజుల పాటు ఎవరైనా మిమ్మల్ని అపార్థం చేసుకుంటే
వాళ్ళకి ఎలాంటి వివరణ కానీ, ఎలాంటి సంజాయిషీ కానీ, మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవటం కానీ, నా ఉద్దేశ్యం అది కాదు అని కానీ చెప్పొద్దు. డు నాట్ డిఫెండ్ ఆర్ ఎక్స్‌ప్లెయిన్ యువర్‌సెల్ఫ్. మనకేదైనా ఒక చిన్న శ్రమ ఎదురవ్వగానే మనం వెంటనే నేను మంచివాడినని నిరూపించుకోవడానికి, నేను మంచిదాన్ని అని నిరూపించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. మనం వివరిస్తూనే ఉంటాం. చిన్న తెరేసమ్మ గారిని ఇలాగే ఒక సిస్టర్ గారు అపార్థం చేసుకుంటే, రెండవ రాకడ అప్పటి వరకు నేను ఈ విషయాన్ని ఎవరితో చెప్పను అని ఆవిడ చెప్పలేదు ఎవరికీ కూడా ఆ విషయాన్ని. ఎందుకు అంటే యేసుక్రీస్తు ఎన్ని అవమానాలు, ఎంతమంది అపార్థాలు ఇవన్నీ కూడా భరించారు. నేను కాసేపు ఈ చిన్న విషయంలో కూడా నేను భరించలేనా అని చిన్న తెరేసమ్మ గారు అనుకునేవాళ్ళు. మనల్ని అపార్థం చేసుకున్న వాళ్ళని రెండవ రాకడ సమయం వరకు అపార్థం చేసుకొనివ్వటం, సంజాయిషీలు, వివరణలు ఇవ్వకపోవటం, అంత పవిత్రత మనకు లేకపోయినా ఓ చిన్న ప్రయత్నం చేద్దాం. మనల్ని అపార్థం చేసుకునే వాళ్ళని అపార్థం చేసుకొనిద్దాం ఒక 2-3 రోజుల పాటు. ఈ 2-3 రోజుల్లో మనం చేసే మంచి పనిని ఎవ్వరికి చెప్పొద్దు. చివరికి మనం వాళ్ళ కోసం ప్రార్థన చేసినా వాళ్ళు అడిగితే తప్ప, ప్రార్థన చేశారా అని వాళ్ళు అడిగితే తప్ప, మనంతట మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీకోసం ప్రార్థన చేశాను అని కానీ అసలు మనం చేస్తున్న మంచి చెప్పొద్దు. మనల్ని ఎవరైనా అపార్థం చేసుకుంటే వివరణలు కూడా ఇవ్వద్దు. మనల్ని మనం త్యజించుకోవటం అంటే ఇది. ఈరోజు ఈ శ్రమని, మన ప్రార్థనని, ముఖ్యంగా దివ్య సత్ప్రసాదం తీసుకున్న తర్వాత మనం చేసే ప్రార్థనని అర్పించే ఉద్దేశం. లైంగిక దాడులకి, గృహహింసకి గురయ్యేటువంటి ఆడవాళ్ల కోసం ప్రార్థన చేద్దాం. మన సమాజంలో ప్రయాణం చేసే దగ్గర నుండి, ఇంట్లో వరకు, భర్త దగ్గర నుండి, సంబంధం లేని అనామకులు, అపరిచితుల వరకు ఆడవాళ్ల పట్ల జరుగుతున్నటువంటి ఘోరాలని సమర్పించి ప్రార్థన చేద్దాం. లైంగిక దాడులు, భద్రత లేకపోవటం, శారీరకంగా కొట్టటం, అనేక రకాలైనటువంటి దారుణమైనటువంటి హింసలను అనుభవిస్తున్న వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. కేవలం వ్యక్తులుగానే కాదు, సమాజంగా కూడా ఎదుటి మనిషిని మనిషిగా గుర్తించేటువంటి, స్త్రీలను గౌరవించేటటువంటి సాంప్రదాయాన్ని, అలాంటి తత్వాన్ని, విలువల్ని మనం నేర్చుకునే కృప కోసం ప్రార్థన చేద్దాం. ఆడవాళ్ళగా మానసికంగా దృఢమైనటువంటి తత్వాన్ని వాళ్ళు కూడా అలవర్చుకోవాలని వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల ప్రభువా, ఈనాటి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వేలాది వందనములు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వాళ్ళందరి యొక్క మనవులని, వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగాల్ని, అర్పిస్తున్నటువంటి అర్పణలన్నింటినీ వారికి, అలానే మేము ప్రార్థన చేస్తున్న ఉద్దేశాలకి కృపగా మలచండి. తండ్రి, కేవలం విశ్వాసంలో మాత్రమే కాకుండా తన జీవితంలో ఇతరులను ఆదుకునేటువంటి, ఇతరులకు సాయం చేసేటువంటి తత్వంలో కూడా మా అందరికీ గొప్ప ఆదర్శంగా ఉన్నటువంటి అబ్రహాము గురించి, తనను మీరు దీవించిన విధానాన్ని గురించి మేము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రభువా. ముఖ్యంగా సోదర ప్రేమకు పూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపాలని మా జీవితాలకు ఆపాదించుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. ఇతరులకు భారంగా మేము మారుతున్న ప్రతిసారి, ముఖ్యంగా నిస్సహాయులుగా, మమ్మల్ని ఏమీ చేయలేనటువంటి వాళ్ళ పట్ల మేము ప్రవర్తించేటువంటి తీరు, మా కుటుంబీకులు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధుమిత్రులు, వాళ్ళందరి పట్ల మేము ప్రవర్తించేటువంటి విధానాన్ని మేము పరిశీలించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఎదుటి వ్యక్తుల యొక్క భారాన్ని తగ్గించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని మలచండి. మాకున్న అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ, పెత్తనం చెలాయిస్తూ, ఎదుట వాళ్ళని మనుషులుగా కాకుండా వస్తువులుగా చూస్తున్నటువంటి మా తత్వాన్ని మేము మార్చుకునేటువంటి కృపను, మారు మనసును మాకు దయచేయండి. తండ్రి, ఓ కుటుంబంగా మేము అర్పించేటువంటి అర్పణలన్నిటినీ కూడా ఈరోజు మేము ప్రార్థన చేసేటువంటి ఉద్దేశానికి మేము అర్పిస్తూ ఉన్నాం. మేము తీసుకునేటువంటి దివ్య సత్ప్రసాదము, చేసేటువంటి ఉపవాస ప్రార్థనలన్నింటినీ కూడా వీటికి అర్పణగా, కానుకగా స్వీకరించండి. ఆబేలుని యొక్క నెత్తురు నిన్ను గొంతెత్తి మొరపెట్టింది అని ప్రభువా మీరు చెప్పారు. ప్రపంచ నలుమూలలా ఎంతోమంది స్త్రీలు, మహిళలు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళందరూ కూడా ప్రభువా అనేక శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. లైంగిక దాడుల దగ్గర నుండి శారీరకమైనటువంటి శ్రమల వరకు, మానసికమైనటువంటి వేదన నుండి అపరిచితులు చూసేటువంటి పాపపు చూపు వరకు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఆవేదనను, వాళ్ళకు కలిగే ప్రతి ఇబ్బందిని ప్రభువా నీకు సమర్పించి అడుగుతూ ఉన్నాం. క్రూర మృగాలుగా వాళ్ళ పట్ల ప్రవర్తించేటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా వాళ్ళ తత్వాలను నీకు సమర్పిస్తున్నాం. ఆడవాళ్ళను మనుషులుగా చూసేటువంటి తత్వాన్ని, బుద్ధిని మేమందరం అలవర్చుకునే కృపనివ్వండి. సురక్షితమైనటువంటి వాతావరణాన్ని వాళ్లకు కలుగు చేసేటువంటి వ్యక్తులుగా, గృహాలుగా
బంధువులుగా, తెలియని వాళ్లకు కూడా సంరక్షణగా నిలిచేటువంటి అబ్రహాము తత్వాన్ని ప్రతి పురుషుడు కూడా నేర్చుకునేటువంటి కృపనివ్వండి. అమ్మ మరియ తల్లి, ఓ స్త్రీగా నీ తోటి మహిళలు అనుభవిస్తున్నటువంటి ప్రతి శ్రమలో, వారి యొక్క ఆవేదనలో, వాళ్ళ యొక్క ఏడ్పులలో, వాళ్ళ కన్నీటిలో నీ యొక్క జపమాలను వారికి బలంగా, వాళ్ళకి స్వాంతనగా ఉంచండి. ప్రపంచంలో ప్రార్థనలు జరిగే ప్రతి చోట ఈ ఉద్దేశం కోసం ప్రార్థించే ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనా శక్తిని కూడా దీనికి జోడించి మీ ప్రార్థనా సాయాన్ని అడుగుతూ ఉన్నామమ్మా. నీ కుమారుని యొక్క వాక్యాన్ని మా జీవితంలో మేము అన్వయిస్తూ సాక్ష్యంగా నిలిచేటువంటి బిడ్డలుగా, క్రైస్తవులుగా, క్రీస్తు శిష్యులుగా మేమందరం జీవించే కృపను మాకు దయచేయండి. ఈ మనవులన్నిటినీ మరియ తనయుడైన క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.